విలియం దాసన్ 1816 విలియం దాసన్ అయితే తాను జన్మించింది మట్టుకు తెలుగు నేలపైనే, అది కూడా ఆనాటి క్రైస్తవ భక్తి సాహిత్యానికి అలవాలమైన విశాఖపట్నంలోనే. లండన్ మిషనరీ సొసైటీ తరపున విశాఖ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చిన రెవరెండ్ జేమ్స్ డాసన్, మ్యాన్సియర్ టర్లీరాండ్ దంపతులకు 2 కుమారులు. వారిలో జ్యేష్ఠుడు విలియం దాసన్. ఇతనికి ఒక సహోదరుడు. ఈ కనిష్ఠుడు జన్మించిన అనతి కాలానికే తల్లిదండ్రులు మరణించారు. అటు స్వదేశం వెళ్ళలేక, ఇటు విశాఖంలో ఆదుకునే వాళ్ళు లేక అష్ట కష్టాల పాలయ్యారు. నా అన్నవాళ్ళు లేక, సరైన పోషణ లేక నానా అవస్థలు పడ్డారు. చివరికి బ్రెట్ అనే సైన్యాధికారి వాళ్ళని దగ్గరికి తీసి విద్యాబుద్ధులు తెప్పించాడు. ఇరువురిలో చిన్నవానికి సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా లభ్యం కాలేదు. కానీ లండన్లో ఉన్న ఎల్ఎంఎస్ ఆఫీస్లో కూడా ప్రయత్నించి చూసిన ప్రయోజనం లేదు. విలియం దాసన్ని లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు గురువుగా అభిషేకించి విశాఖపట్నంలో ఉన్న తమ సంఘ బాధ్యతలను అప్పగించారు. దాసన్ 1816లో జన్మించాడు కాబట్టి ఆనాటి క్రైస్తవ కవులలో ప్రసిద్ధిగాంచినటువంటి పురుషోత్తం చౌదరి, పులిపాక జగన్నాథం లాంటి వారికి సమకాలీనుడయ్యాడు. విలియం కేరీ కలకత్తాలో ఉన్నప్పటికీ తెలుగు సాహిత్యంలో వారు వివరిస్తున్న పుస్తకాలు, కరపత్రాల ద్వారా వారితో కూడా పరిచయాలు పెట్టుకున్నాడు. శ్వేతజాతీయుడైన దేశీయ సంస్కృతిని మనస్స, వాచ, కర్మణ గౌరవించాడు. వేష భాషలను సొంతం చేసుకున్నాడు. దైవ ప్రసాదితమైన ప్రజ్ఞను ఇనుమడింపజేసుకున్నాడు. స్వతహాగా భాషల పట్ల తనకున్న అభిలాషను సార్థకత చేసుకునేందుకు అవిరాల కృషి సల్పాడు. పటాలంలో ఉన్న సిపాయిల చెంత తమిళము, హిందీ భాషలు నేర్చుకున్నాడు. ఆ భాషలో ప్రసంగిస్తే అందరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. ఆనాటి మహాభక్త కవివరణ్యుల సరసన దాసన్ గారికి పెద్దపీట వేయాల్సిందే. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో వీరు రచించిన 14 కీర్తనలు ఉన్నాయి. వాటిలో గోచరించే భాషను, భావాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అతని పాండిత్య ప్రతిభ, దేశీ పద్ధతుల పట్ల అతనికి ఉన్న ప్రీతి వ్యక్తమవుతాయి. అక్కడక్కడ కనిపించే రూపోత్ప్రేక్షార్థార్థ రస్య సాధులు పాటించిన ఔచిత్యము హృద్యాన వద్యమైన రూప సౌష్ఠవంగా అలరాలుతాయి. నాలుగు 482వ కీర్తనలో పదరే సోదరులారా పరమపూరి జర మధుర జీవాధార పదవి చేకూర తుది మొదలు ఆపద రేబగలు లేని సదనంబునకు చేర సదయుడేసుగూడి పదరే సోదరులారా. ఈ కీర్తన పాడుకొని ఊరట చెందారు. యేసును చూడ నదిక సంతోషంబు ముక్తిరాజ్యంబుల మురువతోడ సర్వశక్తుని మహిమ నాసక్తితో చూద్దాము. దాసన్ తన భార్యను దగ్గర పిలుచుకున్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థించారు. ఇహలోక యాత్ర చివరి మజిలి చేరుకుంది. అంతకాలము కలిసి చేసిన సంసార సాగయాత్ర ముగింపుకు వచ్చింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అదే చివరి చూపు. దాసన్ శ్వాస ఆగిపోయింది. ప్రయాణం ముగిసింది. కానీ మరో యాత్ర ప్రారంభమైంది.